Welcome to Madhavam channel అండి. So today we are preparing Majjiga Pulsu. Again, it is a traditional, very old recipe that has been passed over generations. So ఎప్పుడైనా ఎక్కువ ఇంట్లో పెరుగు మిగిలిపోతే లేకపోతే పెరుగు పులిసిపోతే జనరలీ ఇన్ తెలుగు హోమ్స్ ఆర్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణలో ఇట్లాంటి రెసిపీస్ చేస్తారు. సో దీనికి స్పెషల్ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ మజ్జిగ పులుసు, బట్ ఇయర్ ఏంటంటే వీ యాడెడ్ సమ్ వెజిటబుల్స్ అలాంగ్ విత్ పచ్చిశనగపప్పు, అల్లము, ధనియాలు, కొంచెం పచ్చిమిర్చి. సో ఈ పేస్ట్ని మజ్జిగకి యాడ్ చేసి ఉడకబెట్టిన వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ ఇన్ దిస్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ క్యారెట్స్, ములంకాడలు అండ్ దెన్ కొన్ని బెండకాయలు. సో అవన్నీ ఉడకబెట్టి ఒక వంకాయ కూడా వేసాం లాస్ట్కి ఫర్ టేస్ట్ పర్పస్. సో ఈ వెజిటబుల్స్, సో వాట్ ఎవర్ వెజిటబుల్స్ మీ దగ్గర ఏవి మిగిలిపోయిన ఉన్నా కూడా లేకపోతే ఏవి కొన్ని ఉన్నా కూడా వీ కెన్ యూజ్ ఇట్. ఆ ఉడకబెట్టిన వెజిటబుల్స్ ఈ మజ్జిగ పులుసులో యాడ్ చేసి ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో దట్ ఐవ్ జస్ట్ టోల్డ్, ఆ పేస్ట్ని దాంట్లో కలిపి తాలింపు పెట్టుకొని ఉప్పు, పసుపు, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఇట్ విల్ బీ వెరీ టేస్టీ, వెరీ నైస్. మనము అన్నము ఫస్ట్ పప్పుచారుతో తిన్న తర్వాత లాస్ట్కి ఎప్పుడైతే మీల్ కంప్లీట్ చేస్తామో యూ కెన్ హ్యావ్ దిస్ యాజ్ అ ఆల్టర్నేటివ్ ఫర్ పెరుగన్నము. సో ఇది వింటర్స్లో ఎస్పెషల్లీ చాలా బాగుంటుందండి, బికాస్ అల్లం యాడ్ చేస్తాం కాబట్టి ఇట్ హ్యాస్ అ యూనిక్ టేస్ట్. బికాస్ ఇంగువ పోపు పెడతాం కాబట్టి ఇట్ హ్యాస్ అగైన్ వెరీ బ్రాహ్మన్ కైండ్ ఆఫ్ టచ్, and because of that dhanyalu it gives a traditional flavor. Thank you for watching. Please do subscribe and share. Thank you.